హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికీ దండ ప్రణామ్. గీత జ్ఞాన్ తెలుగు సెషన్కి అందరికీ స్వాగతం. సెషన్ స్టార్ట్ చేసే ముందు మనము ఇస్కాన్ శేషాద్రిపురం యొక్క డీటీస్ యొక్క ఆశీర్వాదం తీసుకొని మనం ముందుకు వెళ్దాము. हरे कृष्णा प्रभु जी दंडत प्रणमम। హరే కృష్ణ. శ్రీ 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 జగన్నాథ్ बलदेव सुभद्र महारानी सुदर्शन भगवान की जय, परशुराम भगवान की जय, वामन देव भगवान की जय, निताय चैतन्य भगवान की जय, पंचतत्व की जय, श्रीला प्रभुपाद की जय, श्रीला गुरुदेव की जय, అనంత కోటి వైష్ణవంతకి జై. ప్రార్థనలు చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇవాళ మనము భగవద్గీత థర్డ్ చాప్టర్ కర్మయోగలో 28వ శ్లోకం గురించి మనం చర్చించుకుందాము. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామ్. అందరూ దయచేసి మ్యూట్లో ఉండండి. హరే కృష్ణ. యా, శ్లోకము. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. Translation and purport by Srila Prabhupada. Srila Prabhupada ki jai. ఓ మహాబాహో, పరతత్వ జ్ఞానము కలిగిన వాడు, భక్తియుత కర్మ కామ్యకర్మముల నడుమ గల భేదమును చక్కగా ఎరిగి ఇంద్రియములందును మరియు ఇంద్రియ భోగములందును ఆసక్తుడు గాకుండును. హరే కృష్ణ. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇవాళ నేర్చుకుంటున్నాము. శివలీల మాతాజీ చదువుతారా? మీరు హ్యాండ్ రైజ్ చేశారు. చదువుతారు. చదవండి మాతాజీ. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వానే సజ్జతే. ఓ మహాబాహో, పరతత్వ జ్ఞానము కలిగినవాడు భక్తియుక్త కర్మము కామ్యకర్మముల నడుమ గల భేదమును చక్కగా ఎరిగి ఇంద్రియములందును మరియు ఇంద్రియ భోగములందును ఆసక్తుడు కాకుండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఉమాపతి ప్రభుజీ ఒట్టి ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ మహాబాహు, పరతత్వ జ్ఞానము కలిగిన వాడు భక్తియుత కర్మము కామ్య కర్మముల నడుమ గల భేదమును చక్కగా ఎరిగి ఇంద్రియములందును మరియు ఇంద్రియ భోగములందును ఆసక్తుడు కాకుండాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అందరూ మ్యూట్లో ఉండండి. ఇప్పుడు మన దగ్గర టైం లేదు, మా ప్రోగ్రామ్ పెద్దగా ఉంది కాబట్టి. సో అంటే నెక్స్ట్ కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో మనము ఇంతటితో శ్లోకాలు చదవడం ఆపేద్దాము, దీని గురించి చర్చించుకుందాము. సో 1 minute. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఒక బ్యూటిఫుల్ ఇది చెప్తున్నారు. ఇది ఏంటనేది ఇవాళ చెప్తాం. ఇవాళ యా, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకము. ఫస్ట్ అసలు జనరల్గా అంటే జస్ట్ ఒక 2 minutes రీక్యాప్ చేసుకొని ముందుకెళ్దాం. ఎక్కువ లేదు, ఓన్లీ 2 minutes. సో ఇక్కడ సెకండ్ చాప్టర్లో కృష్ణుడు బుద్ధి గురించి చాలా స్ట్రెస్ చేస్తారు. రైట్, బుద్ధి ఉంచుకోవాలి, లేదంటే ఏమవుతుంది, మన మన సెన్సెస్ మనల్ని, ఇంద్రియాలు మనల్ని పక్కకు నెట్టేస్తాయి, మనల్ని తప్పుదోవ పట్టిస్తాయి. బుద్ధిని బాగా ఉంచుకో, చాలా స్ట్రెస్ చేస్తారనమాట. సో అర్జునుడు అడుగుతున్నారనమాట,
బుద్ధి లాస్ట్ చాప్టర్లోనేమో బుద్ధి గురించి ఇంత స్ట్రెస్ చేశారు, మరి నన్నెందుకు కర్మ చేయడానికి ప్రేరేపిస్తున్నావు కృష్ణ అని అడుగుతారు అనమాట. సో అందుకని కృష్ణ పరమాత్మ మనకు చక్కగా ఆ, ఒక్క క్వశ్చన్ అడిగితే ఇన్ని శ్లోకాల్లో మెల్లమెల్లగా చిన్నపిల్లల్ని చేయి పట్టుకొని తీసుకెళ్తారు కదా, అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా చక్కగా ఒక సెక్షన్ తర్వాత ఇంకో సెక్షన్ తర్వాత ఇంకో సెక్షన్ అట్లా మెల్లమెల్లగా ఆ, ఆ, మన కాన్షియస్నెస్ని, అర్జునుడి కాన్షియస్నెస్ని, మన కాన్షియస్ని ఆ లాస్ట్ స్టేజ్కి ఎలా తీసుకురావాలనేది మెల్లమెల్లగా చెప్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు పిల్లల్ని మనము అడుగుతాము, గ్రోసరీ అదే షాప్కి వెళ్ళి గ్రోసరీ తీసుకురా, లేదంటే ఇంకో వెజిటేబుల్స్ ఏదో తీసుకురామంటే నేను తీసుకురాను అని అంటే అన్నారు అనుకోండి, మనం కొంతమంది ఏం చేస్తారు, తిట్టడము, లేదంటే అదుమాయిస్తారు, ఎల్లు తిడతారు, నువ్వు వెళ్ళాల్సిందే అని అంటారు. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ ఎంత బ్యూటిఫుల్గా మెల్లమెల్లగా చెప్తూ ఆయన ఆయనని కృష్ణుడు అదే అర్జునుడిని ఒక మంచి దారిలో తీసుకొస్తూ ఉంటారు అనమాట. రైట్, ఫోర్స్ లేదు, నో ఫోర్స్, మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అది ఏం చెప్పారు అంటే ఎందుకు, ఇంకా ఏం చెప్తారు అంటే ఎట్లా పిల్లలకి ఎందుకు దానివల్ల ఉపయోగం అని ఎట్లా చెప్తారు, దీనివల్ల ఏమవుతుంది, నువ్వు వెజిటేబుల్స్ కట్ చేయడం నీకు ఒక అలవాటు అవుతుంది, రేపు నువ్వు క్లీన్ చేయడం కట్ చేయడం నీకు అలవాటు అవుతుంది. దాన్ని ఇప్పుడు దాల్ అట్లాంటివి ఉంటాయి, దాన్ని సోక్ చేస్తాము, రైట్, అట్లా ఆ, కొన్నిటిని సోక్ చేయాల్సి వస్తుంది నీళ్ళల్లో, రైట్, అది ఎట్లా కుక్కర్లో పెట్టాలి, విజులు అవన్నీ చూసుకోవాలి కదా. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండరు పిల్లలు, కొంతమంది బయటికి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి ఇప్పటి నుండే మనము అలవాటు చేస్తే ఏమవుతుంది, వాళ్ళ తర్వాత అనుకుంటారు, అబ్బా ఇంట్లో నేను అన్ని నేర్చుకున్నాను, దానివల్ల చాలా ఉపయోగం అయింది అని కదా. ఎందుకంటే ఆ, సొంతంగా కుక్ చేసుకోవాలి, వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు, రైట్. అట్లా అందరూ కలిసి వాళ్ళకి ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం వాళ్ళకి ఇప్పటి నుంచే అలవాటు చేస్తూ ఉంటాం పిల్లలకి. అలాగే ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడిని మెల్లమెల్లగా ఒక్కొక్క ఎందుకు అనుకుంటూ ఒక్కొక్క సెక్షన్లో చూపిస్తూ ఉన్నారు అన్నమాట, చెప్తా ఉన్నారు. సో అర్జునుడు అలా అడుగుతారు కదా, కర్మ బుద్ధి ఇంపార్టెంట్ కదా, కర్మ ఎందుకు అని అంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏంటది, ఏం చెప్తారు, జ్ఞానము కర్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రైట్. ఎవ్వరు కర్మ లేకుండా ఉండలేరు, కర్మ అనేది తప్పనిసరిగా చేయాల్సిందే. కానీ ఏం చెప్తారు, కర్మ చేసేటప్పుడు జ్ఞానంతో చేయాలి, ఏదో ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమవుతుంది, దానివల్ల తప్పులు జరుగుతాయి అని చెప్తారనమాట. సో ఒకటేమో కర్మ చేయాలి, ఇంపార్టెంటే, కానీ జ్ఞానంతో చేయాలి. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు, ఇన్యాక్టివ్గా ఉండలేం, అంటే నేనేం కర్మలు చేయాలి అలా కూర్చుంటానంటే అట్లా నడవదు అని చెప్తున్నారు. తర్వాత ఇంకేం చెప్తారు, ఓకే మనం ఇదంతా చేస్తున్నాం బాగానే ఉంది, ఈ ఈ మనము డే టు డే యాక్టివ్స్లో మనము ఎన్నో మనము లైక్ ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ మనం తీసుకుంటున్నాం, ధాన్యాలన్నీ తీసుకుంటున్నాం. సో అందువల్ల ఏంటంటే మనం దేవీ దేవతలకి వాళ్ళ మీద డిపెండెన్సీ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఇంకా ఆఫరింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్, దేవీ దేవతలకి యజ్ఞాదులు చేస్తాము, దానివల్ల వర్షాలు వస్తాయి, దానివల్ల ధాన్యాలు వస్తాయి. సో ఆ డిపెండెన్సీ, ఆ ఆఫరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే ఏమవుతుంది, మనము బంధంలో చిక్కుపోతాం. సో ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, మనం బంధ విముక్తులు అవ్వచ్చు అని చెప్తారు, రైట్. తర్వాత ఏం చెప్తున్నారు, ఎవరైతే ఈ ఇంటెలిజెంట్, ఎవరైతే ఈ ఎన్లైటెండ్ సోల్స్ ఉంటారో, ఎవరైతే ఈ కరెక్ట్గా జ్ఞానం కర్మలు కరెక్ట్గా చేస్తున్నారో వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, వీళ్ళ వల్ల సొసైటీకి చాలా మంచిది. అలాగే నేను కూడా కర్మలు చేస్తున్నాను, నేను ఏమైనా ఖాళీకి కూర్చున్నాను అంటే అర్జునుడు చెప్పాడు కదా, నేను క్షత్రియుని కానీ నేను నా పని చేయనంటుంటే నేనే చేస్తున్నాను, కృష్ణుని నేనే చేస్తున్నాను. దానివల్ల ఏమవుతుంది, నువ్వు మంచిగా చేస్తే నిన్ను చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో మనం కర్మలు చేయడం చాలా ఇంపార్టెంట్, కానీ జ్ఞానం ద్వారా చేయాలి అని చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకేం చెప్తున్నారు, జ్ఞానంలో ఉన్న వాళ్ళు ఎటువంటి కర్మలు చేస్తారు, జ్ఞానం లేని వాళ్ళు ఎటువంటి కర్మలు చేస్తారు అనేది కూడా మనం ఈ సెక్షన్లో మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఓకే, వాళ్ళు ఎవరైతే జ్ఞానంలో లేరో వాళ్ళు సెల్ఫిష్ పనులని చేస్తూ ఉంటారు అనమాట. అదే జ్ఞానంలో ఉన్న వాళ్ళు అటాచ్మెంట్ లేకుండా, రైట్, అట్లా చేస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, బ్యూటిఫుల్ ఒక చాలా ఎవరైతే ఈ జ్ఞానులు ఉంటారో, రైట్, బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ఇంద్రియ భోగములలో చిక్కుకోరు, వాళ్ళు ఏం చేస్తారు, భక్తియుత సేవ, చాలా బ్యూటిఫుల్గా భక్తియుత సేవ చేస్తారు అని చెప్తున్నారు అనమాట. సో ఇట్లా ఇది అంటే ఇంద్రియాలు మంచిది కాదు, ఈ ఇంద్రియ సుఖం మంచిది కాదు అని ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు. అలాగే ఇక్కడ శ్రీల ప్రభుపాల్ వారు కూడా మనకి చాలా మంచి ఈ పర్పట్లో, రైట్, భాష్యంలో చాలా బ్యూటిఫుల్గా చెప్తున్నారు. ఒట్టి ట్రాన్స్లేషనే చెప్పుంటే మనకి ఈ భాష్యంలో ఉన్నది మనకి ఏమీ అర్థం కాదు, మనం ఏదేదో అనుకోవచ్చు కదండి. కొత్త మన మన మన
రైట్. మన ఏదో అనుకుంటాం, మనం ఏదో దాని గురించి ఫాల్స్ ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ శ్రీల ప్రభుపాల్ వారి యొక్క భాష వలన మనకు చాలా మంచి మంచి విషయాలు తెలుస్తాయి. అది కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, రైట్, అది మనకి ఇంకా విడమర్చి చెప్తున్నారు. సో అందుకనే మనము శ్రీల ప్రభుపాల్ వారికి ఎప్పుడు మనము చాలా 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 రుణపడి ఉంటాము, రైట్. శ్రీల ప్రభుపాద్కి జై. ఇదొక్కటే ఈ మనమే కాదు, ఇంకా నెక్స్ట్ తరాలు, చాలా తరాలు దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాదులు వారు, ఇటువంటి ఈ జ్ఞాని, రైట్, అతను ఏమనుకుంటాడంటే నేను అంటే ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్, ఫిష్, ఒక చేప నీళ్ళలోంచి బయటికి వస్తే ఎలా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుందా? లేదు. అరే, ఏదో నేను తప్పు ప్లేస్కి వచ్చేసాను అనే ఒక ఒక భావనలో ఉంటుంది. సో అలాగే ఒక జ్ఞాని కూడా అటువంటి నేను ఒక కరెక్ట్ ప్లేస్లో లేను అని అనుకుంటాను అనమాట. కానీ జనరల్గా మనం చూస్తాం కదా, అంటే ఎవరైతే ఈ కృష్ణ చైతన్యం అనేది తెలియని వాళ్ళు, అంటే వాళ్ళకి తెలియదు పాపం, రైట్. తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఈ లోకంలోనే ఆనందం కోసం వారు వెంపర్లాడుతూ ఉంటారు, ఎన్నో ప్రాబ్లమ్స్కి లోన్ అవుతూ ఉంటారు. అది ఏదో పనికి మళ్ళీ చెత్త అంతా తింటూ ఉంటారు, మళ్ళీ డాక్టర్ల చుట్టూ తిరగడం, అదే సరిపోతుంది కదండి. ఏదో వేరే వేరే ఆనందాలు, రైట్, మీట్ ఈటింగ్, ఇంటాక్సికేషన్, ఇలిసిట్ సెక్స్, గ్యాంబ్లింగ్, ఇవన్నీ చేస్తూ చేస్తూ వాళ్ళు వాళ్ళు ఆనందం అనుకుంటున్నారు. కానీ మనశ్శాంతి అనేది కోల్పోతారు. ఆ డాక్టర్ల చుట్టూ తిరుగుతారు, వాళ్ళు ఏదో మెడిసిన్స్ ఇస్తారు. ఈ మధ్య మెంటల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి, రైట్. ముందు మెంటల్ హాస్పిటల్స్ లేవు, ఎక్కువ సైకియాట్రిక్ హాస్పిటల్స్, రైట్. ఇప్పుడు ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఏమవుతుంది, అది ఆల్కహాల్ ఎనానిమస్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు, రైట్. గ్యాంబ్లింగ్ వాళ్ళకి గ్యాంబ్లింగ్ ఎనానిమస్ ఉంటుంది, వాళ్ళు పోయి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు. మన దగ్గర గ్యాంబ్లింగ్ అంత లేదు, కానీ పాశ్చాత్య దేశాలలో గ్యాంబ్లింగ్ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు, రైట్. అట్లా అనమాట. సో ఇంకా 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 ఇలిసిట్ సెక్స్ గురించి చెప్పనవసరం లేదు. మనసుని ఎంత అది ప్రాబ్లంలో క్రియేట్ చేస్తున్నాడో చెప్పనవసరం లేదు, రైట్. సో అందుకనే ఇక్కడ తెలుసుకోవాల్సింది అదే, ఇక్కడ జ్ఞాని ఎలా ఉంటారంటే, ఇది నేను, అంటే మమైవాంశో జీవలోకి జీవభూత సనాతన మనశ్శాష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. మమ ఏవ అంశ, నేను ఏవా అంటే సర్టన్లీ, తప్పనిసరిగా నేను భగవంతుడి యొక్క అంశని, నేను బై మిస్టేక్ ఇక్కడికి వచ్చాను, రైట్. ప్రకృతి స్థాని కర్షతి అంటే ఇక్కడికి పంపించబడ్డాను, ఇక్కడ ఉన్నాను, అలాగే కర్షతి అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము అని ఇక్కడ ఆ జ్ఞానికని తెలుస్తుంది. తెలిసిన స్టేజ్లో ఉంటారు, రైట్. ఆ జ్ఞానికి ఎప్పుడు అది మనసులో ఉంటుంది, రైట్. నేను ఒక తప్పు స్టేజ్లో వచ్చాను, బై మిస్టేక్ వచ్చాను, మళ్ళీ ఇక్కడ నుంచి ఎలా వెనక్కి వెళ్ళాలి అని ఆ ప్రొసీజర్లో ఉంటారు. అంతేగాని ఈ మెటీరియల్ వన్ నేను ఎలా ఇంకా బాగా ఉపయోగించుకోవాలి, ఎలా వేరే వాళ్ళని చీట్ చేయాలి, ఎలా నేను ఇంకా ఆనందాన్ని పెంపొందించుకోవాలి, ఆ మోడ్లో ఉండరు వాళ్ళు, ఓకే అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ఇంకా 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 వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ రియల్ ఐడెంటిటీ ఏంటది, దాస, రైట్. నేను ఎప్పుడు భగవంతుడి యొక్క అంశని, నేను భగవంతుడికి నేను సచ్చిదానంద, భగవంతుడు కూడా సచ్చిదానంద విగ్రహ, అందుకని నేను కూడా సచ్చిదానంద విగ్రహనే. సో అందుకనే మనం ఏం చేయాలి, కానీ మనం ఆయన విభు, రైట్. అంటే చిన్నం, విభు అంటే చాలా హయ్యెస్ట్. సో మనం ఏం చేయాలి, మనం భగవంతుడి యొక్క అంశాలు కాబట్టి మనము భగవంతుడికి సేవ చేయాలి, అంతేగాని ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇంట్లో ఒక యజమాని ఉన్నారు, రైట్. కొంతమంది పని వాళ్ళు ఉన్నారు. పని వాళ్ళు యజమానికి అన్నీ చేస్తారు, రైట్. అంటే కుకింగ్ చేయడము, అదంతా వేరే వేరే పనులు చేయడము. ఫస్ట్ ఎవరు తింటారు, యజమాని తింటారా, సేవకులు తింటారా? ఫస్ట్ జనరల్గా అయితే యజమానికి పెట్టాలి, రైట్. తర్వాత సేవకులు తినాలి, అట్లా అనమాట. సో అట్లా, అంతేగాని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ భగవంతుడిని ఎవరైతే ఇస్తున్నారో ఇవన్నీ అన్ని ఆయనను వదిలేసి మనం ఈ మెటీరియల్ వరల్డ్ని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకనే, రైట్, భోక్తారం యజ్ఞ తపస్సాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతనం జ్ఞాత్వామం శాంతి మృచ్చతి. ఎవరైతే నన్ను భోక్త అనుకుంటారో వాళ్ళకే శాంతి కలుగుతుంది, ఎవరైతే వాళ్ళే భోక్త అనుకుంటున్నారో వాళ్ళకి శాంతి కలగదు. ఇంకా ఏం చెప్తున్నారు, సుహృదం సర్వభూతనం అంటే ఏంటి, నేను అందరికీ ఫ్రెండ్నే అని ఇక్కడ మనం అది తెలుసుకోవాలి, రైట్. భగవంతుడు అందరికీ ఫ్రెండ్. అందుకనే ఈ డే నైట్, ఈ 4 సీజన్స్ ఇవన్నీ ఇచ్చారనమాట. ఎందుకు 4 సీజన్స్ ఇస్తున్నారు, ఎందుకంటే డిపెండెన్సీ. ఎవరైనా నువ్వు ఇండిపెండెంట్గా బతకలేవు, నేను ఇచ్చిన ప్రకృతి లేకుండా నువ్వు బతకలేవు, రైట్. ఇప్పుడు డే అండ్ నైట్ ఉంది, ఎందుకు భగవంతుడు ఒక డే, ఒక రోజు, ఒక రాత్రి ఇస్తున్నారు, రైట్. ఒక సూర్యోదయం అవుతుంది, మళ్ళీ సూర్యాస్తం అవుతుంది. ఎందుకంటే మనం పొద్దున పూట మనం వెరవేగచ్చు, అబ్బా నేను ఇండిపెండెంట్ని అని, రాత్రి అవ్వగానే మళ్ళీ ఎక్కడికొక్కడికి ఇంటికి వెళ్ళిపోవాలి, బయట ఉండలేం కదా,
ఎందుకంటే ప్రాణాపాయం ఉంటుంది, రైట్? సో అట్లా అనమాట. నువ్వు ఆ, నా ఎనర్జీ లేకుండా నువ్వు ఇండిపెండెంట్గా అవ్వలేవు, ఇండిపెండెంట్గా నువ్వు ఎంజాయ్ చేయలేవు, నువ్వు ఎప్పటికీ డిపెండెంట్వే. జన్మ మృత్యు జర వ్యాధి, మృత్యు ఎవరికొద్దు, జర ఓల్డేజ్ ఎవరికొద్దు, వ్యాధి ఎవరికొద్దు, కానీ అది ఇవ్వబడింది. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేయడానికి కాదు, ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. నువ్వు ఇక్కడ డివోషనల్ సర్వీస్ చేయాలి, భక్తియుత సేవ చేయాలి, మళ్ళీ వెనక్కి రావాలి. ఇప్పుడు ఇంకా డిపెండెన్సీ ఏ విధంగా చెప్తున్నారు మనకి? హంగర్ ద్వారా, రైట్? అంటే ఆకలి, రైట్? ఆకలి, దప్పిక, నీళ్లు. మనం అనుకుంటాం మనమే తల్లిదండ్రులు పిల్లలకి అన్ని బాగా చేసుకుంటున్నామని. మరి పిల్లలు నిద్రపోతున్నప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ ఎవరిస్తే? నిద్రపోతున్నప్పుడు కూడా జనరల్గానే మనం నీళ్ళు ఇవ్వచ్చు, వాళ్ళకి వాళ్ళకి ఫుడ్ పెట్టచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా అంతా పెట్టచ్చు, ప్రసాదం పెట్టచ్చు. కానీ వాళ్ళకి గాలి ఎవరిస్తున్నారు? అది అది కృష్ణ కాన్షియస్ పర్సనే ఆలోచిస్తారు. అట్లాంటి నార్మల్ పీపుల్ అవన్నీ మర్చిపోతారు, ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ మూడ్లో ఉన్నారు కాబట్టి, రైట్? సో అందుకనే మనం ఎప్పుడూ కృష్ణ చైతన్యంలో ఉండడం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. పిల్లవాళ్ళు నిద్రపోతున్నారు, లేదా వాళ్ళు ఎటో వెళ్తున్నారు, మనం ఏమన్నా తల్లిదండ్రులు ఏమన్నా ఎయిర్ ప్యాకెట్ పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళ వెనకాల? లేదు, అది వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి నుండి. ప్రకృతి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి. అంత భగవంతుడు ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేస్తున్నారు, రైట్? అట్లా మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కోకోనట్ ఉంది. కొబ్బరి బొండం, దాంట్లో పైనంతా గట్టిగా ఉంటుంది, లోపలేమో కొబ్బరి ఉంటుంది, దాని లోపల మళ్ళీ నీళ్లు. ఎక్కడి నుంచి వచ్చినాయి అది అనేది అర్థం చేసుకోవాలి. అది జ్ఞాని అలా అర్థం చేసుకుంటారు. అదే కృష్ణ భగవానుడు ఎంత గొప్పవారు అని అనుకుంటారు అనమాట. వేరే వాళ్ళు ఏం చేస్తారు? ఓ దీంట్లో మినరల్స్ వస్తున్నాయి, మినరల్స్ తాగుదాం. వాళ్ళు అక్కడే ఆగిపోయారు, మినరల్స్ దగ్గరనే ఆగిపోయారు. మన కృష్ణ చైతన్యం వాళ్ళు ఇంకా పైన ఆలోచిస్తారు. ఓ దేవుడు ఎంత గ్రేట్, నే నా 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 కెపాసిటీ జీరో, రైట్? ఈ జీవ, రైట్? ఆత్మకి బాడీ ఇవ్వబడింది, ఈ బాడీ ద్వారా అన్నీ చేస్తున్నాం, కానీ నేనే గొప్ప అనుకుంటే ఎట్లా? మళ్ళీ ఈ బాడీ పోతుంది, రైట్ కదా? అట్లా అనమాట. అందుకని భగవంతుడు ఈ బాడీని పర్మనెంట్ చేయలేదు, టెంపరీ చేశారు. ఎవరైనా దగ్గరైనా ఫెరారీ ఉండొచ్చు, కానీ ఫెరారీ, ల్యాంబోర్గిని, పోర్షు, ఏదో మర్సిడీస్ బెంజ్ ఏదో ఉండొచ్చు, కానీ దాంట్లో బ్యాటరీ బ్యాటరీ అయిపోతే స్టార్టే చేయలేం. సరే బ్యాటరీ ఉంది, పెట్రోల్ లేకపోతే వెళ్తుందా ముందుకి? వెళ్ళదు. పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, గ్యాస్ అయినా. సో అందుకని మనల్ని చాలా డిపెండెంట్ చేసేసారు అన్నమాట. ఎవరైనా నేను నేను ఇచ్చిన ప్రకృతి లేకుండా, ఈ శరీరం కూడా ప్రకృతే, రైట్? ఎందుకంటే మనం తింటున్నాం, ఏం తింటున్నాం? ప్రకృతి ద్వారా అన్ని వెజిటేబుల్స్ అయినా తింటున్నాం. సో శరీరం కూడా ప్రకృతే. సో ఎలాగైతే ప్రకృతి, ఈ వెజిటేబుల్స్ నాశనం అయిపోతాయో, బాడీ అనే ఈ ప్రకృతి కూడా తర్వాత నాశనం అయిపోతుంది అనేది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కేసీ పర్సన్ ఎవరైతే ఈ కృష్ణ కాన్షియస్ పర్సన్ ఉంటారో వాళ్ళు హ్యాపీగా ఉండరు ఈ మెటీరియల్ వరల్డ్లో, రైట్? అట్లా అనమాట. అక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకా మరి ఏమనుకుంటారు అతను? దైవీ ఏష గుణమయి మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే, రైట్? దైవీ ఏష గుణమయి. ఇక్కడ అన్ని ఈ త్రిగుణాలు ఉంటాయి. ఈ త్రిగుణాలు చాలా డేంజరస్ కదా, మనల్ని అటు ఇటు గుంజుతూ ఉంటాయి. సో అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ? మామై వయే ప్రపద్యంతి. దాని నుండి బయటపడడం చాలా కష్టం. అందుకనే మామే వయే ప్రపద్యంతి అంటే సరెండర్ అవ్వాలి, రైట్? అట్లా అనమాట. అందుకని సరెండర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మాయామేతం తరంతితే అంటే ఈ మాయ నుండి మనము జయించాలంటే సరెండర్ అవ్వడం ఇంపార్టెంట్. సరెండర్ అంటే ఏంటి? కృష్ణ, నేను ఎంజాయర్ని కాదు, మీరే ఎంజాయర్. నేనెవరిని? నేను మీ సేవకుడిని అని అనుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకా ఏం చెప్తున్నారు? ఈ మెటీరియల్ వాళ్ళు ఎందుకు డేంజర్? ఇది ఏహి సంస్పర్శ భోగ దుఃఖయోనయ ఇవతే ఆద్యంతవంత కౌంతయ్య నా తేషు రమతే బుధ అంటే ఇంటెలిజెంట్ పర్సన్, రైట్? ఇంకా ఆద్యంతవంత కౌంతయ్య, ఆద్య అంత. ఈ మెటీరియల్ వరల్డ్ ఎంజాయ్మెంట్కి ఒక స్టార్ట్ ఉంటుంది, ఒక ఎండ్ ఉంటుంది. సో అట్లాంటివి మనం తెలుసుకుంటాం. ఈ కేసీ పర్సన్ ఎవరైతే ఈ కృష్ణ చైతన్యంలో ఉన్న ఒక ఇంటెలిజెంట్ పర్సన్ ఏం తెలుసుకుంటారు? ఈ మెటీరియల్ వరల్డ్ మనకి జస్ట్ ప్రూవ్ చేయడానికి ఇవ్వబడింది. ఏంటది? నువ్వు ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయలేవు ఈ మెటీరియల్ వరల్డ్ని. కృష్ణుడి సెపరేట్గా నువ్వు ఎంజాయ్ చేయలేవు. ఇది తెలుసుకోవడానికి ఈ మెటీరియల్ వరల్డ్ని ఇలా దాన్ని తయారు చేయబడింది అని వాళ్ళు తెలుసుకుంటారనమాట. ఓకే, ఏం చేస్తారు మరి తర్వాత? పత్రం పుష్పం ఫలం తోయం యోమి భక్తి అప్రయచతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రయతాత్మన. చక్కగా భగవంతుడికి ప్రతిరోజు నైవేద్యం ఇవ్వడము, వాళ్ళని భగవంతుడికి సేవ చేయడము, భగవంతుడి యొక్క నామం జపించడము ఈ కలియుగంలో, అది అన్నీ చేస్తూ ఉంటారు, రైట్? ఇంకా ఓకే కష్టాలు వచ్చినాయి, కొన్ని కష్టాలు కూడా వస్తాయి, డివోటీస్కి వస్తాయి, అందరికీ వస్తాయి. అటువంటిప్పుడు ఏమనుకుంటారు? నేను చేసిన పాపాలలో కొంచెం పర్సెంటేజ్కి రిజల్ట్ నాకు ఇప్పుడు వస్తుంది, సో అది కూడా మంచిదే అని అనుకుంటారు అనమాట. నా ఫ్యూచర్కి చాలా మంచిది అని అనుకుంటారు, రైట్? సో అట్లా ఇంకా ఏమనుకుంటారు? అతను వాళ్ళని తత్వవిత్ అంటారంట. ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు. ఏంటది అంటే వాళ్ళకి ఏంటంటే భగవాన్ ఇంకా బ్రహ్మన్ ఇంకా
పరమాత్మ ఇంకా భగవాన్ అంటే ఎవరు అనేది కూడా వాళ్ళకి బాగా తెలుసు అని చెప్తున్నారు. ఎవరు కదండి, బ్రహ్మన్ అంటే వాళ్ళు ఎఫల్జెన్స్ దగ్గర వెళ్ళిపోతారు, ఇరుక్కుపోయి ఉంటారు. ఏంటంటే ఇక్కడ ఈ మెటీరియల్ నుండి బయటికి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు బయటనే ఆ ఎఫల్జెన్స్లోనే, భగవంతుడి యొక్క ఎఫల్జెన్స్లోనే ఉండిపోతారు. ఇంపర్సనల్, వాళ్ళు సేవ చేయరు, జస్ట్ అక్కడ ఉంటారు అంతే. ఇక్కడ నుంచి వాళ్ళకి విరక్తి చెందింది, వాళ్ళు అక్కడ ఉంటారు అంతే. పరమాత్మ ఆ, అంటే ఏంటి, పరమాత్మ రియలైజేషన్ అంటే ఏంటి, అందరిలో భగవంతుడిని వాళ్ళు చూడగలుగుతున్నారు. అంటే అందరూ భగవంతుడి యొక్క అంశాలు, ఇదంతా భగవంతుడిది అని అనుకుంటున్నారు. కానీ భగవాన్ రియలైజేషన్ ఏంటి, నేను ఆ, భగవంతుడి యొక్క జీవుని, నేను భగవంతుడికి ప్రేమతో సేవ చేయాలి. సేవ అంటే ఏడుస్తూ ఏడుస్తూ కాదు, ప్రేమతో సేవ చేయడం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో అందుకని ఎలా చేయాలి, ఆ భగవంతుడికి అటెన్షన్ ఎలా ఇవ్వాలి ఈ కలియుగంలో, నామం ద్వారా. ఎందుకంటే భగవంతుడి నామానికి ఆ, భగవంతుడి ఆ, ఆ, భగవంతుడికి, భగవంతుడి నామానికి, ఆయన లీలలకి తేడా లేదు, రైట్? అందుకని మనం భగవంతుడికి నామం ద్వారా సేవ చేయాలి, అటెన్షన్ ఇవ్వాలి. మనం సెన్సెస్కి అటెన్షన్ కాదు, ఇంద్రియాలకు కాదు, ఇంద్రియ సుఖాలకు కాదు, భగవంతుడికి అటెన్షన్ ఇవ్వాలి నామం ద్వారా. ఎలా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో అట్లా అనమాట, రైట్? సో నెక్స్ట్ మనము అజ్ఞానులు ఏం చేస్తారు అనేది మనము నెక్స్ట్ శ్లోకంలో మనం తెలుసుకుంటాము. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్, అందరికీ దండ ప్రణామ్. హరే కృష్ణ.